హలో మహిళా చట్టాల గురించి వివరించే మహిళా కార్యక్రమానికి స్వాగతం. కిందటి వారం మనం మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం మనం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అంటే ఏంటంటే ఏ కార్యాలయంలో అయినా, అది ప్రభుత్వ కార్యాలయం అయినా ప్రైవేట్ కార్యాలయంలో అయినా పనిచేసే మహిళలు వాళ్ళ డెలివరీ సమయంలో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేవి అందించాల్సి ఉంటుందిగా ప్రభుత్వం అనేది ఈ యాక్ట్ని ప్రతిపాదించింది. ఈ యాక్ట్ ప్రకారం ఒక కార్యాలయంలో ఉన్న మహిళలు వారి డెలివరీ సమయంలో కొన్ని బెనిఫిట్స్ అనేవి పొందే సౌకర్యం వాళ్ళకి ఉంటుంది. ఈ యాక్ట్ ఫస్ట్ దేనికి అప్లికబుల్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే 10 లేదా అంతకు మించి ఎవరైనా పనిచేసే కార్యాలయం ఏదైనా ప్రైవేట్ అయినా లేకుంటే ప్రభుత్వ కార్యాలయం, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏవైనా దాంట్లో ఇలా ఉన్న ఏ కార్యాలయంలో కైనా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఈ యాక్ట్ ప్రకారం మహిళలు వాళ్ళ డెలివరీ సమయంలో కొన్ని బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. ఎట్లా అంటే వాళ్ళకి మెడికల్ లీవ్ అనేది శాంక్షన్ చేసే అథారిటీ ఈ యాక్ట్కి ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఉన్న యాక్ట్లో ఈ మెడికల్ లీవ్ అనేది 12 వారాలకి మాత్రమే ఉండింది. కానీ 2017 అమెండ్మెంట్ తర్వాత దీన్ని 26 వారాలకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. మెడికల్ లీవ్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో 26 వారాలు పని చేయకున్నా కూడా ఆ పనిచేసే జీతం అనేది ఈ మహిళా ఉద్యోగస్తులకు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ సమయంలో డెలివరీకి ముందు 8 వారాలు ఈ లీవ్ తీసుకోవచ్చు. మిగిలిన లీవ్ అనేది డెలివరీ తర్వాత తీసుకోవచ్చు. సో ఈ యాక్ట్ అనేది ఖచ్చితంగా అన్ని కార్యాలయాలు పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ యాక్ట్కి ఇంతే శాలరీ ఉన్న మహిళలకు మాత్రమే అప్లై అవుతుందనో లేకుంటే ఇన్నిసార్లు మాత్రమే అప్లై అవుతుందనో అలాంటి ఏ లిమిటేషన్స్ అనేవి మనకి లేవు. సో ఒకవేళ సెకండ్ చైల్డ్ తర్వాత అంటే రెండో శిశువు జన్మించిన తర్వాత మూడో ప్రెగ్నెన్సీ మహిళ కానీ మూడో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ యాక్ట్ అనేది ఈ యాక్ట్లో లీవ్ అనేది 3 నెలలకు మాత్రమే కుదించబడుతుంది. అంటే ఇంతకు ముందు 26 వారాల నుంచి మూడో శిశువు జన్మనించేటప్పుడు లీవ్ అనేది 12 వారాలకు మాత్రమే ఈ యాక్ట్ అనేది ఇస్తుంది. సో ఈ మెటర్నిటీ బెనిఫిట్ లీవ్తో పాటు కంపెనీ ఈ కార్యాలయం అనేది హాస్పిటల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీఎంబర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దాంతోపాటు ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే కాదు, అడాప్షన్ తీసుకున్నా అంటే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకున్నా కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మహిళలు దత్తత తీసుకునే శిశువు 3 నెలల లోపు ఉన్న శిశువు అయ్యి ఉంటే ఈ యాక్ట్ ప్రకారం 12 వారాల సెలవు అనేది వాళ్లకు దొరుకుతుంది. సో ఈ 12 వారాలు వాళ్ళు పని చేయకపోయినా వాళ్ళకు జీతం అనేది కంపెనీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే విధంగా ఒకవేళ మిస్క్యారేజ్ అయితే అంటే అబార్షన్ అయితే ఒకవేళ శిశువు మరణిస్తే కడుపులో ఉన్నప్పుడే ఏ సందర్భంలో అయినా ఏ కారణాల వల్ల అయినా శిశువు మరణిస్తే ఈ యాక్ట్ ప్రకారం 6 వారాల లీవ్ అనేది కంపెనీ ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ యాక్ట్ ప్రకారం క్రెచ్ అంటే మనం చిన్నపిల్లల్ని చూసుకునే ఫెసిలిటీస్ అంటాము. ఈ ఫెసిలిటీస్ అనేవి కూడా ఆ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నమెంట్ ఈ యాక్ట్ ప్రకారం చెబుతుంది. కానీ ఇప్పటికీ చాలా కార్యాలయాల్లో మనం ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ చూస్తాము. అసలు ఉన్నట్టు కూడా మనకు ఎప్పుడు చూసి ఉండము. సో ఇదే విధంగా ఈ యాక్ట్ సరిగా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో అని చూడడానికి కూడా ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్స్ ఈ ఫలానా కేంద్రంకి కలిపి ఈ ఇన్స్పెక్టర్ అని గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కంపెనీలోకి వెళ్ళి ఈ యాక్ట్ బెనిఫిట్స్ అనేవి ఆ ఉద్యోగస్తులైన మహిళలకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఎంతమంది దీని కింద బెనిఫిట్స్ పొందారు, సరిగ్గా అకౌంట్స్ అనేవి వీళ్ళు ఈ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయా లేవా అని ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి ఇన్స్పెక్టర్స్ జరపవచ్చు. సో ఇన్స్పెక్టర్స్ పవర్స్ కి కానీ మనం ఏదన్నా అడ్డంకం జరిగినప్పుడు అంటే వాళ్ళ అథారిటీని మనం అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి పీనల్ యాక్షన్ అనేది ఉంటుంది. అంటే జైలు శిక్ష అనేది కూడా ఉంటుంది.
సో ఎవరైనా ఇన్స్పెక్షన్కి మధ్యలో అడ్డుకున్నందుకు 3 నెలల జైలు శిక్ష అనేది ఈ యాక్ట్ విధించే హక్కు ఈ యాక్ట్కి ఉంది. సో దాంతోపాటు ఒకవేళ మెటర్నిటీ బెనిఫిట్స్ ఈ యాక్ట్లో ప్రతిపాదించిన లీవ్స్ అయినా కానివ్వండి, లేకుంటే హాస్పిటల్ బిల్స్ అయినా కానివ్వండి, లేకుంటే ఇంకా ఇతరత్ర మెడికల్ బెనిఫిట్స్ ఏమైనా మీకు అందకుంటే, అంటే మహిళలకు ఉద్యోగస్తులైనా ఆ కంపెనీలో ఉద్యోగం చేసే మహిళలకు అందకపోతే కానీ ఈ కంపెనీకి అగేన్స్ట్గా మనం కేసు అనేది వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకోవచ్చు అంటే లేబర్ కోర్ట్స్లో వేసుకోవచ్చు, లేకుంటే మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే గనక ఈ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ కంపెనీని నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 3 నెలల జైలు శిక్ష, దాంతోపాటు లేదా 5,000 రూపాయల ఫైన్ అనేది కూడా ఉంటుంది. సో ఈ యాక్ట్ భారతదేశంలో ఈ లీవ్కి ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, మహిళలకి ఈ బెనిఫిట్స్కి ఇవ్వాల్సిన ఖర్చులు అనేవి కంపెనీలు మాత్రమే భరిస్తాయి. కానీ మనం వేరే దేశాల్లో చూసుకుంటే ఎట్లా అంటే సింగపూర్లో అయితే సగం ఖర్చు కంపెనీలు భరుస్తాయి, సగం ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. దాంతోపాటు ఆస్ట్రేలియా, కెనడా ఇట్లాంటి దేశాల్లో చూసుకుంటే మొత్తం ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలు అనేవి మహిళా ఉద్యోగులను తీసుకోవడానికి ఇంకా ఎంకరేజింగ్గా కంపెనీలకి ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళకి ఇంత బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల మనం నష్టపోతాం కదా అని మహిళా ఉద్యోగుల్ని తీసుకొని అటిట్యూడ్ కూడా కొన్ని కంపెనీలకు ఉంటుంది. అట్లా కాకుండా అందరినీ గవర్నమెంట్ కూడా దీన్ని భరిస్తే మహిళలకి వర్క్ స్పేస్లోకి రావడానికి కూడా కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. కొన్ని సముదాయాల్లో మనం చూసుకుంటే మెటర్నిటీ బెనిఫిట్స్తో పాటు పెటర్నిటీ లీవ్ అనేది కూడా కొన్ని కంపెనీస్ అనేవి ఇస్తూ ఉండడం మనం చూస్తున్నాము. అయితే దీని ప్రకారం ఏంటంటే మహిళలు డెలివరీ అంటే సమయంలో వాళ్ళ భర్తలు లేకుంటే ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకు కూడా లీవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి మూవ్స్ అనేవి చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. ఎందుకంటే మహిళలు ఒక్కరే ఈ బర్డన్ ఒకటి తీసుకోకుండా ఈ రెస్పాన్సిబిలిటీ పేరెంట్గా ఈక్వల్గా ఫాదర్ మీద కూడా ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా లీవ్ ఇవ్వడం అనేది చాలా ఎంకరేజింగ్ మూవ్. ఇట్లాంటివి ఇంకా ఎక్కువ కంపెనీస్ ఇట్లాంటివి చేస్తే కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ యాక్ట్ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇది బెనిఫిట్ చేస్తుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎట్లా అంటే కూలీ పని చేసుకునే వాళ్ళు, బయట డైలీ వేజెస్కి రోజువారీ కూలీకి పనిచేసే వాళ్ళకి ఈ యాక్ట్ అనేది అప్లై కాదు. సో వారికి కూడా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వారిని కూడా ఇంక్లూడ్ చేసి ప్రభుత్వం వారికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది. సో ఈ వారం మనం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వారం మహిళలకు సంబంధించిన ఇంకో చట్టం గురించి మనం మాట్లాడుకుందాము. సో దీంతో పాటు మీకు ఇప్పటిదాకా మనం చేసిన అంశాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకుంటే ఇంకేదైనా అంశాలు మనం మాట్లాడుకోవాలని మీకు అనిపించినా కానీ కింద కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.